అంటే ఎలా ఉంది కూటమి పరిపాలన? 15 నెలలు అవుతుంది. కూటమి పరిపాలన ఏం బాగుంది, ఏం బాగుంది. వాగ్దానాలు ఎక్కడ చెప్తున్నారు వాళ్ళు? ఏమండి వాగ్దానాలు ఎక్కడ చెప్తున్నారు? ఏం చేయట్లేదు కదా. అన్ని సూపర్ 6 కొట్టేసామంటున్నారు కదా. సూపర్ 6 ఎక్కడ కొట్టారు? ఏమిటినా అన్ని సరిపడా ఇవ్వట్లేదు కదా. అన్ని తప్పులేగా. అన్ని తప్పులే. మరి అంతే. చెప్పండి, 4 చెప్పండి. డబ్బులు ఎవరికి అమ్మఒడి అన్నారు, అమ్మఒడి అందరికి పడతలేదు కదా. అందరూ పడతలేదు కదా. ఇప్పుడు వెళ్ళాడు కుర్రోడికి పడలా, లోపలికి వెళ్ళాడు వాళ్ళ భార్యకి పడలా. సచివాలయంలో అడిగితే ఏమంటున్నారు? ఏమన్నారు? వస్తాయి అంటారు. ఏమంటారు? సరే, ఎస్సీలే కదా మీరు? ఎస్సీలే కదా. మీకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తారని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ లో చెప్పాడు కదా. ఇక అమలు చేయట్లేదు కదా. ఇచ్చారా మరి మీకు ఏమన్నా? ఎక్కడ అమలు చేయడం? 50 ఏళ్ళకే పెన్షన్, 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వట్లేదు కదా. ఏమైందంటారు? హామీ ఏమైందంటారు? ఆ హామీ ఏమైపోయిందంటారు? అట్టకెక్కిపోయింది. ఏమైపోయింది? ఇంకో చేయట్లేదు కదా. ఇంకా ఉందా టైం అంటారు వాళ్ళు. ఏముందంటారా? మరి అంతేగా అనేది. 2 ఏళ్ళ వచ్చేసింది కదా. ఇంకా ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు? ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు ఏం చేస్తారు? అదే తెలియాలి జనానికి. ఏమనుకుంటున్నారు జనాల్లో? సరిగ్గా పాలన బాగలేదు అనుకుంటున్నారా జగన్ గురించి? బాగా. చంద్రబాబు గారి గురించి ఏమంటారు? చంద్రబాబు గురించి పాలన బాగలేదండి. జగన్ గురించి జగన్ బాగా చేశాడయ్యా. జగన్ గురించి చెప్తురా. జగన్ బ్రహ్మాండంగా చెప్తే తేడా ఏం చెప్తున్నారు? ఆయనకి తేడా ఉంది. నక్కలాగలకి అంత 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 తేడా ఉంటుంది. ఏం చెప్పడం వరకే వీళ్ళు చేయరు చేతలు. మరి ఈయన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నాడు అండి? ఆయన చెప్పిందే చేస్తాడు. ఆయన చెప్పిందే. మరి ఇంకా ఏం చేస్తాడు? ఇప్పుడు మీకు బందర్ దగ్గరే కదా, మెడికల్ కాలేజీలో అసలు జగన్ ఏం కట్టలేదు అంటున్నారు. ఉందా బందర్లో మెడికల్ కాలేజ్? కట్టే వెళ్ళాం కదా. ఉందా? కట్టే ఉందా? మరి అసలు ఏం కట్టలేదు జగన్ మెడికల్ కాలేజీలు చెబుతారు. అబద్ధాలు చెబుతున్నారు వాళ్ళు. మరి క్లాసులు స్టార్ట్ అయినాయి అక్కడ. స్టార్ట్ అయినాయి. జనం ఉన్నారు కదా. కట్టే కాలేజీ స్టార్ట్ అయినాయి కదా. మరి ఎందుకని వాళ్ళు అలా అంటున్నారండి? ఏదో తప్పు చెబుతున్నారు. మరి వాళ్ళు తప్పు చెబుతున్నారండి. అది కృష్ణా గుంటూరు జిల్లాల్లో మాదే పెచ్చు అని అంటారేంటి కూటమి? జిల్లాలో పోవడానికి వచ్చింది. ఈసారికి వెళ్ళమను. మరి ఈసారికి వెళ్ళమని చెప్పి తెలిసి కలిసి ఉంటాం ఇక రాదు అంటున్నారు కదా. అంటారు మాటలు. అంటాగా ఉంది. అంటాగా అంటారండి. కలిసి వచ్చే లెక్క అయితే వాళ్ళు ముగ్గురు కలిసి ఉంటాం. ఎందుకు? ముగ్గురు కలిసే ఉంటాం, విడిపో. అయినా మాదే అంటున్నారు. 10 మంది 100 మంది కలిసినా జగనే వస్తాడు. ఎందుకని అంత? అంతే. జనం గోల. జనం ఎక్కడ చూసినా జనం గోల. జగన్ సరిగ్గా చేశాడు కదా, పాలన బాగా చేశాడు కదా ఆయన. మరి ఏం చేయట్లేదు కదా, కొన్ని చేయట్లేదు కదా అన్ని. మరి 3 పార్టీలు వాళ్ళు, కూటమి వాళ్ళు మీకు వచ్చి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏంటి అని అడుగుతున్నారా? ఏంటి అడిగేది? ఏం అడగట్లా. ఎలక్షన్ ముందు వచ్చారా మీ దగ్గరికి? ఎందుకు రాలా? అందరూ వచ్చారు కదా. అవి చేస్తాం అన్నారు. చేయట్లేదు కదా. లేదా? లేదు. మరి గతంలో ఆయన ఉన్నప్పుడు ఆయన చెప్పి నేను చేశాడు. ఓకే.